హాయ్ అందరికీ వెల్కమ్ టు 4G ఫ్యామిలీ డైరీస్. మనమైతే ఈరోజు రాజస్థాన్లో ఉన్న వైష్ణవధామ్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. అయితే ఈ టెంపుల్ అయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్న వైష్ణవి మాత ఆ టెంపుల్ని చూసి ఇదైతే కన్స్ట్రక్ట్ చేశారు. అంటే ఇది అక్కడ ఉన్న టెంపుల్ రిప్లికా. అయితే దానిలాగానే సేమ్ మోడల్ అవన్నీ అయితే చేసిర్రు. ఇదైతే 2002లో అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. అయితే ఇదైతే చాలా బాగుంది. ఇదైతే మనం అన్ని ఫెస్టివల్స్కి ఇది ఒక్క టెంపుల్ విజిట్ అయితే చాలు. హనుమాన్ జయంతికి కానీ, శ్రీరామనవమికి కానీ, ప్రతి ఒక్క పండుగకి మనం ఇదే టెంపుల్కి రావచ్చు. ఎందుకైతే ఇందులో అయితే అన్ని రకాల దేవుళ్ళు అయితే ఉన్నారు ఇక్కడే. సో మనమైతే చూపిస్తాను నేనైతే మీ అందరికీ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో, ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో, శివుడు, గణపతి, సరస్వతి, కాళీమాత, ప్రతి ఒక్క దేవుడు మనకి ఏ దేవుడు కావాలో అందరూ ఉన్నారు. విష్ణువు, శ్రీకృష్ణుడు, ఇక్కడైతే చాలానే ప్రత్యేకాలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఒక గుహ కింద నుంచి అయితే మనం వెళ్ళి వేరే దేవుడిని దర్శించుకోవాలి. ఇంకా గుహల లోపల కూడా దేవుళ్ళు ఉన్నాయి. ఇక్కడైతే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా అయితే మొత్తం మార్బుల్ స్టోన్స్ తోటే ఉంది. అయితే మీ అందరికీ ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ మన ఆర్మూర్లో ఉన్న సిద్ధులగుట్ట తెలిసే కదా అందరికీ. సో అక్కడైతే ఎట్లుంటుంది, రోడ్ అంతా జిగ్జాగ్గా మొత్తం ఇట్లా పై వరకు వెళ్ళాలి కదా. సేమ్ ఈ టెంపుల్ కూడా అట్లనే ఉంటుంది. నాకైతే వెళ్తున్నప్పుడు అయితే సిద్ధులగుట్ట అయితే చాలా గుర్తుకొచ్చింది. సేమ్ నాకైతే అదే ఫీలింగ్ కూడా వచ్చింది. కాకపోతే ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అదంతా వేరేగా ఉంది. అయితే మేము వచ్చే టైంకి మాత్రం ఇంకా హారతి జరగలేదంట. అయితే అందుకని దేవుళ్ళన్నిటికైతే కటన్స్ వేసేసిర్రు. మమ్మల్ని అయితే కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పిర్రు. సో మేమైతే పక్కకు కూర్చున్నాము. కానీ మా పిల్లలు అయితే అస్సలు ఆగలేరు, అటు ఇటు వెళ్తూనే ఉన్నారు. మా పాప అయితే ఎక్కుతుంది, భయం వేస్తుంది మమ్మీ అని అంటుంది, మళ్ళీ తనే ఎక్కుతుంది. అయితే మేమైతే వచ్చినాక కొద్దిసేపటికి హారతి అయింది. తర్వాత వాళ్ళే చెప్పిర్రు వెళ్ళండి, వెళ్ళి దర్శించుకోండి అని అయితే చెప్పిర్రు. అయితే సరే మేమైతే పైకి వెళ్తున్నాము. ఇక్కడైతే వైష్ణవమాత, కట్టు శ్యామ్ అని ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు. నేనైతే మన సైడ్ అయితే వీటిని చూడలేను ఎప్పుడు. ఇక్కడైతే అవన్నీ ఉన్నాయి. అయితే నేనైతే ఇక్కడ వీడియోలు అయితే సరిగ్గా తీసుకోలేను, ఎందుకంటే మా పిల్లలు అయితే అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. నా వీడియో తీస్తున్నప్పుడు నా ఫోన్ ఒక సైడ్, నేను ఒక సైడ్ చూడాల్సి వచ్చింది. ఇక్కడ పిల్లి కనబడంగానే మా బాబాయ్ అయితే ఇక్కడనే ఆగిపోయిండు. సో నేను కూడా వీడియో పట్టుకొని ఇక్కడనే ఆగిపోయినా. ఇక్కడైతే చూసిరు కదా, ఇదైతే చిన్న శివాలయం అన్నమాట. అయితే ఇట్లనే చూసిరు కదా, ఇది ఒక కొండ పైన అంటే ఒక చిన్న రూమ్ లాగా చేసి కట్టిరన్నమాట. కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ప్రతి వాళ్ళైతే ఇది దర్శించుకోవాలని నేనైతే అనుకుంటాను. ఇక్కడైతే ముగ్గురు అమ్మ వాళ్ళైతే ఒకటే దగ్గర ఉన్నారు. అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాం. కాళికామాత, లక్ష్మీదేవి అందరైతే ఒకటే దగ్గర ఉన్నారు. అది కూడా విగ్రహాలు అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయి. సరస్వతీదేవి అందరు ఇక్కడనే ఉన్నారు చూడండి. అయితే మళ్ళీ ఇక్కడైతే పాములను కూడా పెట్టిరనమాట. అయితే పిల్లలు అక్కడికి ఎక్కిస్తారని వాళ్ళైతే ఒక బోర్డు కూడా పెట్టిర్రు, ఎక్కకండి అని. ఇక చూసిరు కదా, కాళికామాత మాత్రం ఎంత మంచిగా అనిపించిందంటే చూడంగానే ఆ ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే గుహలు కూడా ఉన్నాయి. అక్కడ పైనకి ఎక్కితే అక్కడైతే ఒక గుహ ఉంది, అందులో నుంచి వేరే సైడ్ వెళ్ళాలి. కానీ మా పిల్లల్ని పట్టుకొని అయితే మేము ఆ గుహలో నుంచి వెళ్ళలేము, వాళ్ళైతే భయపడుతుండే. అందుకని మేమైతే వేరే సైడ్ నుంచి అక్కడికే వస్తాము, అదే దేవుడి దగ్గరికి వస్తాం, కానీ ఆ గుహలు కాకుండా వేరే దగ్గరికి. ఇంకా మనకైతే తెలిసిందే కదా, మనం ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకైతే గాజులు, కమ్మలు ఇవైతే ఖచ్చితంగా కావాల్సిందే. మా పాపకైతే ఏది కనిపిస్తే అది కావాలి. మమ్మీ నాకు క్లే కొనియండి, నాకైతే ఎరేజర్లు కొనియండి అని మా పాప అయితే అన్నీ అడుగుతుంది. ఇక మా బాబాయ్ అయితే అక్కడ అమ్మే వాళ్ళతో అయితే ముచ్చట్లు పెట్టుతూ ఆడుకుంటూ ఉన్నాడు అక్కడనే. అయితే మేము ఇక అట్లా పైకి వెళ్తూ ఉండగా ఇక్కడ మేమైతే అవన్నీ కొనుక్కున్న తర్వాత పైకి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు అక్కడైతే ఒక పెద్ద శివుడు ఉంటాడు పైన, అక్కడ వరకు అయితే వచ్చేసిన తర్వాత మా పాప అయితే ఈ ఫొటోస్ తీయండి, ఆ ఫొటోస్ తీయండి అంటూ మైంబడబడ్డది. సరే కూర్చో మరిగా తీస్తామని చెప్పి మా పాపకైతే ఫొటోస్ అయితే తీసేసినాము. ఇంకా తన కోసం అయితే ఎరేజర్లు, క్లేస్ అన్నీ అయితే కొన్నాము. అవన్నీ కొనుక్కొని ప్రసాదం తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసినాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.